నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ వీడియోలో మే 11 నుండి 17 వరకు కూడా వార గోచార ఫలితాలు. ఈ వారంలో చంద్రుడు తులారాశి మీద, వృశ్చిక రాశి మీద, ధనుసు రాశి మీదుగా సంచారం చేస్తున్నాడు. అయితే ఈ వీడియోలో మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి కూడా ఇందులో చెప్పటం జరిగింది. అయితే ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి రాశిలోనే బుధ సంచారం జరుగుతుంది. ద్వితీయంలో రవి, తృతీయంలో గురువు 15 నుంచి వృషభం నుండి మిథునంలోకి సంచారం, చతుర్థంలో కుజుడు, షష్టమంలో కేతువు, వ్యయంలో రాహువు, శుక్రుడు, శని. ఇది గ్రహ గోచార స్థితి. అయితే ఈ వారం సామాన్యంగానే ఉంటుంది అనేది గోచరిస్తుంది గోచార పరిస్థితులు, గ్రహ స్థితులు బట్టి. ఎందుకంటే గురు, కుజ, రాహు, శుక్ర, శని, బుధుల బలం లేదు ఎక్కువగా. వీరందరూ కూడా వ్యతిరేక ఫలితాలుగానే ఇస్తున్నారు. ఇక కేతువు ఆధారం ఈ వారంలో, అంటే వారం మధ్య వరకు కూడా ద్వితీయంలో గురువు కొంత అనుకూలం ఆర్థిక పరిస్థితులకి వాటికి కూడాను. ఈ రెండు గ్రహాల మిశ్రమంతోనే కొంచెం పరిస్థితులు ఏమన్నా బాగుండొచ్చు అనేది చెప్పవచ్చు. అంటే మధ్యవారంగా ఒక రకంగా, తర్వాత నుంచి ఒక రకంగా కొంచెం మార్పులు జరిగేది ఉంటుంది. అయితే వీరికి శారీరకంగా, మానసికంగా కూడా బాధలు, ఇబ్బందులు పడేది ఉంటుంది. ఖర్చులు అధికంగా చేసేది ఉంటుంది. ఇక చంద్ర సంచారం 7, 8, 9 రాసుల మీదుగా కదా. ఇక ఈ చంద్ర సంచారం వలన వ్యసనాల బారిన పడేది ఉంటుంది. చెడ్డ అలవాట్లు ఉన్నవారు సాంగత్యం ఉండేదానికి ఆస్కారంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశిలో చంద్ర సంచారానికి గాను ఈ కారణంగా ధన నష్టాలు, అప్పులు ఇచ్చి మోసపోవడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండేది. చెప్పుడు మాటలు వినేది కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ చెప్పుడు మాటల వలన దంపతుల మధ్య విభేదాలకి ఆస్కారం, మూడో వాళ్ళ జోక్యంకి కూడా ఆస్కారం ఇవ్వకండి అనేది సూచనలు చెప్పటం. అయితే ఆర్థికంగా మధ్య భాగం వరకు కూడా కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇక వారాంతంకి వచ్చేసరికి ఆర్థికంగా ఇబ్బందులు పడేది, అధిక ఖర్చులు పడేది కూడా ఉంటుంది. ఎందుకంటే కుటుంబ సభ్యుల మద్దతు లభించదు వీరికి ఈ వారంలో వీరికి అనేది చెప్పచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు కూడా చెప్పాను కదా, వారం మధ్య వరకు ఒక రకంగా ఉంటుంది, వారాంతం వరకు వేరే ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనేది కొనసాగచ్చు. అధిక శ్రమ పడేది ఉండొచ్చు. శివారాధన, ఆలయ దర్శనం, శనికి దీపారాధన, ఏలనాటి శనికి ఇలా పరిహారాలు చేసుకుంటే కొంత ప్రతికూలతలు తగ్గి అనుకూలతలకి ఉపశమనంగా ఉంటుంది అని చెప్పటం జరుగుతుంది. ఇది మేషరాశి వారికి క్లుప్తంగా చెప్పటం. అంత గ్రహానుకూలత లేదు ఈ వారం. చాలా జాగ్రత్తగా ముందుకు నడవాల్సిందిగా సూచన. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్ర సంచారం 6, 7, 8 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఇక ఈ వృషభ రాశికి లాభస్థానంలో 3 గ్రహాలు రాహువు, శని, శుక్రుడు యోగిస్తున్నారు. తృతీయంలో కుజుడు యోగిస్తున్నాడు. 2లో గురువు బలం చేకూరుతుంది వారం మధ్య నుండి 15 నుండి కూడా. మేజర్గా గ్రహానుకూలత ఎక్కువగా ఉంటుంది అనేది చెప్పచ్చు. దీనివల్ల మంచి ఫలితాలే ఉంటాయి అనేది చెప్పచ్చు. సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇక వృత్తి ఉద్యోగాలకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పచ్చు. వీరికి ఈ సమయంలో పదోన్నతికి కూడా అవకాశం ఉంటుంది అనేది చెప్పచ్చు. లాభస్థానంలో శని సంచారం, రాహు సంచారం కూడా ఉంది. ఇక తృతీయంలో కుజుడు సంచారం. ఇవన్నీ కూడా మంచి అనుకూలతలే కల్పిస్తాయి. శుభవార్తలు వినేది ఉంటుంది. ఆనందం పొందేది ఈ వారంలో ఏదో విధంగా అయితే వీరికి ఆనంద సూచకంగా కనిపిస్తుంది. లాభస్థానంలో 3 గ్రహాలు అనుకూలం అంటే మంచిగానే యోగిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక ప్రయాణాలు చేసేది ఉంటుంది.
మతపరమైన యాత్రలకి, ఆలయ సందర్శనాలకి, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేదానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. వీరికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ధైర్యంగా ఉంటారు. ఏ పనిలో అయినా ముందుంటారు. సమస్యలకి పరిష్కారంగా ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు అనేది చెప్పచ్చు. 3లో కుజుడు వలన ఇది సమస్యలు కొంచెం బంధువులతోనూ సిబ్లింగ్స్తోనూ కూడా కొంచెంగా మనస్పర్ధలు వచ్చేదానికి అవకాశం ఉన్నా కానీ వీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు అనేది చెప్పచ్చు. ఇక కష్టపడి పనిచేస్తారు. తగిన గుర్తింపు ఉంటుంది. ఇంటా బయట కూడా మద్దతు లభిస్తుంది వీరికి అనేది కనిపిస్తుంది. ఆదాయం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలు బాగుంటాయి. వ్యాపారాలు బాగుంటాయి. విద్యార్థులకైతే విద్యలో కూడా బాగుంటుంది. మంచి ప్రశాంతత లభిస్తుంది వారాంతంలో అనేది చెప్పవచ్చు. ఇక ఇది క్లుప్తంగా వృషభ రాశి వారికి ఈ వారం బాగానే ఉంటుంది. గత వారం లాగానే గత వారంలో కూడా వీరికి బాగానే ఉందని చెప్పచ్చు. అయితే సూర్యారాధన ఈ వారంలో వీరికి మంచి శ్రేష్టదాయకంగా ఉంటుంది అనేది సూచించడం. ఇక మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్ర సంచారం 5, 6, 7 రాశుల మీదుగా సంచారం జరుగుతున్నది. ఈ వారంలో వీరికి లాభంలో బుధుడు అనుకూలంగా ఉన్నాడు. దశమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు. ప్లస్ చంద్రుడు 5, 6, 7 స్థానాలకి అనుకూలంగా పర్వాలేదు, మిశ్రమంగా ఉంటాడు. ఓవరాల్గా 3 గ్రహాల అనుకూలతలు, 6 గ్రహాల ప్రతికూలతలు ఉంటాయి. అంటే ద్వితీయంలో కుజుడు అనుకూలం కాదు, చతుర్థంలో కేతు అనుకూలం కాదు, దశమంలో రాహువు తప్పితే శుక్రుడు అనుకూలంగా కాదు, శని అనుకూలంగా కాదు. ఇక లాభస్థానంలో బుధుడు పర్వాలేదు. ఇక వ్యయస్థానంలో 15 వరకు గురువు అనుకూలం కాదు, రాశిలో కూడా గురువు అనుకూలం కాదు. వ్యయస్థానంలో రవి కూడా అనుకూలం కాదు అంత పెద్దగా. కాబట్టి వీరికి ఈ మిథున రాశి వారికి గ్రహానుకూలత ఈ వారంలో చాలా తక్కువ ఉంది. ఇక వృత్తి ఉద్యోగాలకి అయితే కొంచెంగా అవకాశాలు వచ్చేది కనిపిస్తుంది. గత వారంలో పోలిస్తే కొంత అధిక శ్రమ తగ్గి ఉపశమనం ఉండే దాని పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే అభివృద్ధికి పరిస్థితులు రావచ్చు అనేది కొంచెం గ్రహాల స్థితిగతుల వల్ల ఈ వారంలో లాభంలో బుధుడు ఉన్నాడు. దశమంలో రాహువు, ఉద్యోగంలో కొంచెం మార్పులకి మంచి పరిస్థితులు రావటానికి కూడా కొంచెం మెరుగుదల అవటానికి వీళ్ళు శ్రమకి తగ్గిన ఇది గుర్తింపుకి కానీ ఫలితం కానీ అధిక శ్రమ కానీ తగ్గేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక అభివృద్ధికి పరిస్థితులు ప్రారంభం అవుతాయి అనేది కనిపిస్తుంది. ఎందుకంటే విదేశ విద్యకి, ఉద్యోగ ప్రయత్నాలకి కూడా వీరు ప్రయత్నాలలో ఆలస్యాలు, జాప్యాలు ఉంటాయి, అనుకూలంగా లేదు. నిర్ణయాలు ఎక్కువగా, ముఖ్యంగా నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ముఖ్యమైన నిర్ణయాలు సలహాలతోనే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాశిలోనే గురువు అంత అనుకూలతలో ఇవ్వడు. ఇక ఆరోగ్యంకి జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది రాశిలో గురు సంచారం వలన. ఇది ఈ మిథున రాశి వారికి ఎక్కువగా వీరు కూడా చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తూ ఈ వారం గడుపుకోవాల్సిందిగా సూచన. ఎక్కువగా వీరు ఆరోగ్యంకి జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది. సూర్యారాధన, గురు ఆరాధన మేలు చేస్తాయి అనేది ఎక్కువగా చెప్పవచ్చు. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.